అదే కళ్యాణ లక్ష్మి క్యాన్సిల్ చేసిండు. అది రైతు బంధువు క్యాన్సిల్ చేసిండు. వాస్తవం కదా ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడి మళ్ళా ఆయన 6 పథకాలు అన్నాడు, 7 ఉన్నాయి. ఒక్క బస్సు ఒక్కటే చేసిండు. ఆ గ్యాస్ ఎక్కడ పోయింది, ఆ ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ పోయింది, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేడు. అంతా దోచుకుంటుండు. ఏమని ఉంటే కేసీఆర్ 2 లక్షలు అప్పు చేసి పోయిండు, ఇంట్లో ముంచేసిండు. ఆ మిత్తిలు కట్టలేకపోతున్నా 18,500 కోట్లు వచ్చినాయి. ఇంకో ఆయన పేరు మందకృష్ణ అన్నకు, ఇంకో అన్న పేరు ఏం పేరు ఉంది కదా, ఆర్ కృష్ణ, ఆయనకి ఇస్తా మీరే వంచూర్రి అని చెప్తే, అంటే సీఎం ఎందుకున్నట్టు వీడు? అవసరమా? ఆ గద్దె దింపురు అని ఫస్ట్ ఈడు కేసీఆర్ని గద్దె దింపు అని అన్నాడు. మళ్ళీ ఈడేం చేస్తుండు? ఏమైనా చేసిండా? ప్రజలకు ఏమైనా చేసిండా? చేస్తుండే పేరుతోటి. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రంలో గెలవడు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండే, వచ్చేది మేమే అంటున్నారు కాంగ్రెస్. ఆయన అలా తాత ముత్తాతలు ఇప్పుడు దిగొచ్చి ప్రచారంకి వచ్చినా కానీ గెలవడు. కేసీఆర్ నెక్స్ట్ సీఎం, ఇది గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి, కేసీఆర్ కానీ, మన కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నాగేందర్ని, దానం నాగేందర్ని గెలిపించింది ఒక కేటీఆరే. ఇక్కడ ప్రచారంకు తీసుకొచ్చి కేటీఆర్ గారే గెలిపించారు. అలాంటి వ్యక్తులను మోసం చేసి దానం నాగేందర్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలు చేంజ్ చేస్తాడు? ఆయన ఆస్తులు కాపాడుకోనికనే ఇదంతా, అంతేగాని ఇంకేం లేదు. ఇదంతా దొంగ రాజకీయం మొత్తం. అంతా దొంగలు ఒకటే ఆస్తులు పంచుకుంటారు. గరీబోళ్ళకి మాత్రం చూస్తలేరు. ఒక్క గరీబోనికి, ఒక్క గుడిసెలోనికి ఇల్లులు ఇస్తలేరు భయ్య. ఇల్లులు చెట్టు గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిండు నేను. రాగి చెట్టు గురించి చెప్పులు అరిగిపోయినాయి. ఒక్కసారి వచ్చి ఒక్క నాదుడు పట్టించుకోలేడు. ఇదే విజయరెడ్డి పట్టించుకోలేదు, దానం నాగేందర్ పట్టించుకోలేడు. ఎన్నిసార్లు తిరిగినా తెలుసా నేను.